హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో ప్రధానంగా ముగ్గురు కోసం చేస్తున్నానండి. ఈ ముగ్గురు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? అమాయకంగా అన్ని మతాలు సమానమే అనుకుంటున్న హిందువులు. ఎవరొచ్చి హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నా, అంటే రాముడిదో కృష్ణుడిదో శివుడిదో ఎవరిది పెట్టుకున్నా సరే వీళ్ళు హిందువులు హిందుత్వవాదులే అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి హిందువులు. రెండోది బ్రహ్మకుమారి సంస్థ లోపల పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ యొక్క పనులు చూసి అభిమానిస్తూ వాళ్ళు చేసే ప్రతిదీ మంచికే అనుకుంటున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక మూడో వాళ్ళు, వీళ్ళందరికంటే కీలకమైన వ్యక్తులండి. వీళ్ళు మాట్లాడాలా, వీళ్ళే మారాలా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనేది వీడియో చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళే సనాతన ధర్మాన్ని, సనాతన గ్రంథాల్లో ఉన్న విషయాల్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా అద్భుతమైన సేవ చేస్తున్న పండితులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు. ఇప్పటివరకు నా దగ్గర నుంచి ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, పండితులకి కంప్లైంట్స్ చాలా తక్కువ. కానీ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఇక మీరు తప్పించుకోలేరండి. ప్రతి వాళ్ళు కూడా బయటికి రావాల్సిందే. కారణం ఏంటంటే ఈ రోజున లలిత్ కుమార్ ఆట కట్టించాలి, లలిత్ కుమార్ని ధర్మ పోరాట మార్గంలో లేకుండా చేయాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చేయనివ్వండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే లలిత్ కుమార్ ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడే ఏం పోయినా పర్లేదురా అనుకునే వచ్చాడు. కాబట్టి కొత్తగా నాకేదో పోద్దన్న భయం లేదు. ఎందుకంటే సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారిని, అంటే సనాతన ధర్మం అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న సమయంలో స్వయంగా శంకరుడే శంకరులుగా వచ్చి ఆ సనాతన ధర్మాన్ని తిరిగి ఘాట్లో పెట్టారని నమ్ముతున్న అనేక మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను కూడా ఒక్కడిని. అటువంటి శంకరాచార్యుల వారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అయితే వీళ్ళు చాలా పెద్ద మేధావులు, ఈ బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు. వీళ్ళు ఎక్కడా కూడా ఎవరి పేర్లు తీయరు, కానీ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. మరి ఆ సిద్ధాంతాన్ని విమర్శించే క్రమంలో ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆచార్య పురుషుల్ని తప్పుపడతా ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా? లేదు. కానీ శంకర వాంగ్మయాన్ని ప్రచారం చేస్తూ శంకర సాహిత్యంలోనూ గొప్ప గొప్ప విశేషాలని ప్రజలకు తెలియజేస్తున్న పండిత పురుషులు ఎవరైతే ఉన్నారో మరి మీరు మాత్రం ఎందుకని వీళ్ళ విషయంలో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు? చివరికి శంకరాచార్యుల వారితో ఆపేశారా అంటే అది కూడా కాదు. శ్రీకృష్ణ పరమాత్మని కూడా దారుణంగా అవమానిస్తున్నారు, లక్ష్మీనారాయణులను అవమానిస్తున్నారు, అమ్మవారిని అవమానిస్తూ ఉన్నారు, మన శివయ్యని అవమానిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎందుకు ఇంతలా అవమానిస్తున్నారు, ఎక్కడెక్కడ అవమానించారు అనేది ఎపిసోడ్ల వారీగా అన్నీ చెప్తా. ఈ ఎపిసోడ్లో శంకరాచార్యుల వారిని ఏ విధంగా అవమానించారు, భగవద్గీతని ఏ విధంగా అవమానించారు అనేది మీకు చెప్తా. కానీ దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటో తెలుసా? ఎవరైతే బ్రహ్మకుమారిలు చెప్పే శాంతి, సహనము, ఇంకేంటేంటో సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ నిజమని నమ్ముతున్నారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ జ్ఞాన బల్బులు వెలిగించాలి. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నోటీస్ కాపీ చదవండి. చూస్తున్నారు కదా, ఆఫీస్ ఆఫ్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైబర్ క్రైమ్ PS NTR పోలీస్ కమిషనరేట్ విజయవాడ. అంటే బహుశా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా బ్రహ్మకుమారిలు జోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి, దాన్ని చూసి అనుకుంటా మరి ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయిపోయి ఈ కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. కాకపోతే మేము ఏం మాట్లాడాము, ఎందుకు మాట్లాడాము అనే బ్యాక్గ్రౌండ్ ఎవరు అడగట్లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ గౌరవనీయులైన పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సార్, మేము ఏ రోజు ఊసుపోక ఒకళ్ళ జోలికెళ్ళి మాట్లాడట్లా. ఎవరైతే మా గ్రంథాలని తప్పుపడుతున్నారో వాళ్ళ విషయంలో ఖచ్చితంగా రిటాలియేషన్ ఇస్తాము, ఖచ్చితంగా కౌంటర్లు ఇస్తాం సార్. ఇచ్చినప్పుడు మా వర్షన్ తీసుకుని కదా మీరు సెక్షన్స్ ఇచ్చేయాల్సింది. ఒకసారి సెక్షన్స్ కూడా ఏం పెట్టారు చూడండి. కేసు కూడా పెట్టింది ఎవరు అంటే విజయవాడ బ్రహ్మకుమారి సెంటర్కి సంబంధించిన BK పద్మజ అనే ఆవిడ పెట్టారు. నా మీద అలాగే మన సోదరి మైథిలి మీద పెట్టడం జరిగింది. ఇద్దరిని ఒకే FIRలో పెట్టారు. ఒకసారి సెక్షన్స్ చూడండి. 45, 46, 57, 79, 133, 196, 298, 351 ఆఫ్ BNS, సెక్షన్ 84B ఆఫ్ IT Act 2008. ఇలా మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సెక్షన్స్ ఎంతవరకు అప్లికబుల్, ఈ సెక్షన్స్ ఆధారంగా మనకు శిక్ష పడుతుందా, ఇవన్నీ గౌరవ న్యాయమూర్తి వారి సమక్షంలో తేలుతుంది. కానీ ఇదంతా ఒక ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. సో ఈ లీగల్ ప్రొసీజర్కి ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనే దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మేము ఏ రోజు కూడా ఈ బ్రహ్మకుమారిల విషయంలో రాజ్యాంగాన్ని మీరి మాట్లాడింది లేదు, మాట్లాడబోయేది లేదు. కానీ మరి ఈ బ్రహ్మకుమారిలు నిత్యం మన ధర్మాన్ని అవమానిస్తూనే ఉన్నారు కదా. మన ధర్మాన్ని అవమానిస్తూ వీళ్ళకంగా పుస్తకాలే రాస్తారు కదా, మరి మాట్లాడమా? మన ఆచార్య పురుషుల్ని, మన భగవంతుణ్ణి, మన గ్రంథాలని నిత్యం దూషిస్తూ ఉంటే ఎంతసేపు లలిత్ కుమార్ ఒక్కడే మాట్లాడి, లలిత్ కుమార్ లేకపోతే మైథిలి మాట్లాడి మైథిలి మేమే టార్గెట్ అవ్వాలా? ఈ పరిస్థితి గట్టెక్కాలంటే ఏంటో తెలుసా జరగాల్సింది? ప్రతి ప్రవచనకర్త కూడా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించాలి. మీకు క్రైస్తవుల విషయంలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు, ముస్లింల విషయంలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ దాట్ ఈస్ అ బిట్ ఎక్సెప్షనబుల్.
కానీ ఈ బ్రహ్మకుమారిల విషయం లేదంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో త్రైతం కావచ్చు, లేకపోతే గీతా జ్ఞానం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి విషయంలో వాళ్ళ గురించి మీరు మాట్లాడాలండి. ఎందుకంటే ఇప్పుడు విషం సీసాలో ఉంటే అది విషం సీసా కాబట్టి దాని గురించి తెలుస్తుంది మనకి. కానీ అదే విషం తినే పదార్థంలో, అందులోనూ మనకి ఇష్టమైన పదార్థంలో కలిసిపోతే మనకి దానిలో విషం ఉందని తెలియక, అది విషం అని తెలియక తినేస్తారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. ఈ రోజున వీళ్ళు సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సనాతన ధర్మంలో కలిసిపోయి మన శివుడు, మన విష్ణువు, మన బ్రహ్మదేవుడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళని నిజంగా హిందువులు అని నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది వీళ్ళ దెబ్బకి బలైపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలంటే వీళ్ళు చేస్తున్న మోసాలని, వీళ్ళు చెప్తున్న అబద్ధాలని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ మోరోవర్ అన్నిటికీ మించి ఈ బ్రహ్మకుమారిలు శాంతి, సహిష్ణుత, క్షమ ఇట్లాంటి తొక్కలో కబుర్లు చెప్తూ ఉంటారు కదా, అయ్యేం ఉండవండి. ఎందుకంటే ఈరోజు లలిత్ కుమారు ఒకవేళ నిజంగా అవగాహన లేక బ్రహ్మకుమారులు గొప్పతనం తెలుసుకోలేక మాట్లాడి ఉండొచ్చు. నేనైనా మైథిలేనా మాట్లాడినప్పుడు ఏం చేయాలి? అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాలి. అలా కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం ఏంటి? అంటే మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్తారు, సమాధానం లేదు కాబట్టి కేసులు పెట్టి నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవాళ లలిత్ కుమార్ నోరు మూపించే ప్రయత్నం మీరు చేయొచ్చేమో, కానీ లలిత్ కుమార్ ప్రేరణతోటి బయటకు వచ్చిన చాలామంది ఈరోజు బ్రహ్మకుమారిల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ శివరాత్రికి ఖచ్చితంగా చెప్తున్న, ఈ శివరాత్రికి మీకు ఎక్కడా కూడా ఏ దేవాలయంలో మీకు స్పేస్ ఇవ్వకుండా ఉండటానికి నా శక్తికి మించిన పోరాటం నేను చేస్తాను. ఎంతమంది హిందువులు నాకు తోడొస్తారో అది కూడా చూస్తా. అలాగే ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు హిందూ దేవుళ్ళని, హిందూ గ్రంథాలని వీళ్ళంతా అవమానించడం, ఎందుకు అవమానిస్తున్నారు ఇలా అని చెప్పి తిరిగి మనం ప్రశ్నిస్తేనో వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఎదురు కేసులు పెట్టడం, ఇది కదా సిసలైన హిందూ ఆత్మగౌరవానికి దెబ్బ. ఈ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం ఉంది. అందుకే రేపు జనవరి 19వ తారీఖున హిందూ ఆత్మగౌరవానికి సంబంధించి ఒక పాదయాత్రను కూడా అనౌన్స్ చేశాం. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా మీకు అతి తొందరలో తెలియజేస్తాం. ఎస్, ఇక శంకరాచార్యుల వారి గురించి, కృష్ణుడి గురించి ఏ విధంగా తక్కువ చేసేలాగా వీళ్ళు రాతలు రాస్తున్నారు అనేది ఈ పుస్తకంలో చూడండి. చూస్తున్నారు కదా, ఈ పుస్తకం పేరు ఆదిదేవ్. ఇది ముద్రించింది ఎవరు? ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు, ఇక్కడ మౌంట్ అబూ, రాజస్థాన్. అంటే ఇలా ఇంటర్నేషనల్ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్ నుంచి ముద్రణ అయింది. ఇందులో ఒక్కసారి పేజ్ నెంబర్ 20 చూడండి. చూస్తున్నారు కదా, మరి మత గురువుల మాట ఏమిటి అన్నారు. ఇక్కడ ఏ మత గురువులు అని చాలామంది అనుకోవచ్చు. ఒకసారి చూడండి, పూజారులు, పండితులు, ఉపదేశకులు. అంటే ఇప్పుడు ఏ ప్రవచనకర్తలైతే బ్రహ్మకుమారీలు ఇప్పుడు అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని ఆడవాళ్లకు సైతం నేర్పిస్తున్నారు అంటూ మురిసిపోతున్న ప్రవచనకర్తలు ఉన్నారు, అటువంటి వాళ్ళ గురించి కూడా ప్రజలకు మనశ్శాంతిని, మంచి నడవడికను, పరివారంలో పవిత్ర జీవితమును కలిగించే జ్ఞాన మార్గమును బోధించటం లేదు. ప్రవచనకర్తలందరూ చెవులు పెద్దవి చేసుకుని వినండి అయ్యా. ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? కేవలం శాస్త్ర పఠనము, అర్ధరహిత కర్మకాండలు చేయటం వరకే పరిమితమయ్యారు. అర్ధరహితమైన కర్మకాండలు ఎవరు? మన పూజారులు, పండితులు, ఉపదేశకులు. మీ గురించే, నా గురించి ఒక్కటే బాధ కాదు, నన్ను ఏమల్లా నేరుగా ఇళ్ళు, కానీ నా ధర్మాన్ని అంటున్నారు. నా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న నా పూజారుల వ్యవస్థని, నా పండితుల వ్యవస్థని అంటున్నారు. అందుకు నేను స్పందిస్తున్నా. మరి నాలాగా ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. ప్రతి హిందువు బయటికి రావాలి, ప్రతి పండితుడు బయటికి రావాలి. ఎంతోమంది తమను తాము భగవంతుడిగా చెప్పుకుంటూ, ఇది ఎక్కడో అర్థమవుతుందా మీకు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అంటూ శంకర్లు వేదం నుంచి చెప్పిన 4 మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలను ఆధారంగా చేసుకుని మనలోనే భగవంతుడు ఉన్నాడు, అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని భావించే మనల్ని అలా భావించమని చెప్పిన మన శంకర భగవత్పాదుల వారిని వీరు ఎలా అంటున్నారో చూడండి. ఎంతోమంది తమను తాము భగవంతుడిగా చెప్పుకుంటూ భగవంతుడు సర్వవ్యాపి అని అమాయక శిష్యులను నమ్మించారు. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పటం అమాయక శిష్యుల్ని నమ్మించటం. మీరు గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ, ఇస్లాం, సనాతన ధర్మాల్లో చూసుకుంటే ఒక్క సనాతన ధర్మం మాత్రమే భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి అని చెప్తుంది. ఇది కేవలం శంకరులు తన సొంత మాటగా చెప్పల. భగవద్గీతలో విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి చెప్పిన మాట. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు. అలాగే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ వ్యాఖ్యల్ని వీళ్ళు నమ్మించి మోసం చేయటం అన్నట్లుగా రాస్తూ వచ్చారు. మరి ఇంత చెప్తూ ఉంటే పండితులు మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు భగవద్గీత
హిందువులు పాటిస్తున్న భగవద్గీత ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తాన్ని ఏలుతుంది. అటువంటి భగవద్గీత గురించి ఇదే పుస్తకంలో ఉన్న పేజీ నెంబర్ 40లో ఏం రాశారో చూడండి. చూస్తున్నారుగా, భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం పలికిన గీతా జ్ఞానమునకు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భగవద్గీతలోని జ్ఞానమునకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా, కొన్ని పొరపాట్లు దొర్లినట్లుగా దాదా గుర్తించారు. పొరపాట్లు భగవద్గీతలో ఉన్నట్టు ఈ దాదా గుర్తించాడంట. ఈ దాదాని అంటే ఈ దాదా ఫేక్రాజ్ కాదు, ఇతని పేరు దాదా లేఖరాజ్. ఈ దాదా లేఖరాజ్ని పరమాత్మ శ్రీకృష్ణుడినే తప్పు పట్టే అంత తోపు అంటూ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. మరి కృష్ణ భక్తులు ఏమైపోతున్నారండి? ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నారు? అలాగే వీళ్ళు చేసే మరో దారుణమైన ప్రచారం ఏంటంటే, లక్ష్మీనారాయణులు అంటే కేవలం భూమిని ఏలిన రాజులు మాత్రమే, వాళ్ళు పరమాత్మ కాదు అంటూ ప్రచారం చేస్తున్నారు. అలా అని శివుణ్ణి పరమాత్మ అంటున్నారని పొంగిపోవాల్సింది లేదు. శివుణ్ణి పరమాత్మ అంటూనే పార్వతీదేవుడు శివుడి భార్య కాదు, అసలు శివుడు వేరు శంకరుడు వేరు అంటూ మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, గీతా జ్ఞానమును 2500 సంవత్సరముల తర్వాత రాయడం జరిగింది. అనగా భగవంతుని గీతా జ్ఞానమును విని దేవతలుగా పరివర్తన చెందిన వారు తిరిగి వినండి, వామ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానము లిఖితపూర్వకముగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వామ మార్గం అంటే ఈ బతుకులకు తెలుస్తచ్చా? తెలియదుగా. దేవతలు వామ మార్గంలోకి వచ్చి ఇది రాయటం జరిగిందట. అయితే అప్పుడు శివపరమాత్మ ఆచరణ యోగ్యమైన ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని భావార్థ సహితంగా తిరిగి వినిపిస్తున్నారు. ఇది చెప్తుంది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కాదు, శివపరమాత్మ. దాదా నిత్యం పఠించే గీత నుండి సహజముగా దూరమయ్యారు. ఇప్పుడు స్వయంగా భగవంతుడే గీతను ఆలపిస్తుంటే ఇక ఆ పాత గీత ఎందుకు? మొన్నే చెప్పాను కదా, డిఎంఏ అనే ఒక సంస్థ కావచ్చు, ఇంకొన్ని సంస్థలు కావచ్చు, ముస్లిమ్స్ వాళ్ళు భగవద్గీత నేర్పిస్తామని మన హిందువుల దగ్గరికి వచ్చి ఇదిగో భగవద్గీత నేర్చుకోండి అని మొత్తం నేర్పించి, ఇది ద్వాపర యుగానికి సంబంధించింది. కలియుగ గ్రంథం ఏమిటి? బైబుల్, ఖురాన్. కాబట్టి తర్వాత బైబుల్, ఆ తర్వాత ఖురాన్ కూడా నేర్చుకోవాలి మనం. ఖురాన్ అంతిమ దైవ గ్రంథము అని ఎలా అయితే నేర్పుతున్నారో, మొట్టమొదటిగా వీళ్ళు చెప్తున్న మాట చూడండి, భగవంతుడే గీతను ఆలపిస్తుంటే ఇక ఆ పాత గీత ఎందుకు? మరి ఈ మాటని ఎలా తీసుకోవాలి? ఇక్కడ కేవలం ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా ఏదో ఫ్లోలో చెప్పారు అనుకుంటే సరే, కన్సిడరబుల్, దాన్ని క్షమాపణతోటో మరో దాంతోనో సరిపెట్టవచ్చు. ఆ కింద ఇంకోటి రాశారు చూడండి మీరే, అక్కడ వీరు బాలకృష్ణునిగా పునర్జన్మ తీసుకుంటారు. ఎవరు? దాదా లేఖరాజ్. వీరే మొట్టమొదటి పురుషుడు, ఆదిదేవ్. అల్లా పూదోటలో వీరు జన్మిస్తారు. ఎలా? అల్లాహ్ పూదోటలో. అల్లా అంటే ఎవరు? అల్లా పూదోటలో వీరు జన్మిస్తారు. వీరే నిజమైన ఆదాము. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వట్టుడు వట్నట్టుడు. నేను బ్రహ్మకుమారుల గురించి మాట్లాడంగానే కింద పైన చించేసుకుంటున్న వాళ్ళందరూ మీరు నిజంగా హిందువులే అయ్యుంటే, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే అయ్యుంటే, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తారు? అంటే కొంతమంది లలిత్ కుమార్ చెప్పాడు కాబట్టి లలిత్ కుమార్ మీద ఈగోతో వీడు చెప్పింది మేము ఎందుకు వినాలి అన్న ఆలోచనతో వీళ్ళని సపోర్ట్ చేయటమే తప్ప వీళ్ళు చేస్తున్న తప్పులు మీకు తెలియకనా? ఓకే, కొంతమంది అనొచ్చు అల్లా శివుడు ఒకటే అని. మరి అల్లా శివుడు ఒకడే అయ్యుంటే గనక అల్లా పూదోటలో పుడతాను పోస్తానని చెప్పిన ఈ పువ్వు, అంటే ఈ అల్లా పూదోటలో పునర్జన్మ తీసుకునే ఈ పువ్వు, ఈ ఈ దాదా ఈ మాటలు ఎక్కడ చెప్పాలి? కేవలం శివరాత్రి రోజున గుడారాలేసి గుళ్ళో మాత్రమే కాదు, ఆదివారాలు లేదా కనీసం క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి చర్చిల్లో గుడారాలేసి అక్కడ కూడా చెప్పాలా, ఒరే మీ ఆదాము ఎవరో కాదు మా బ్రహ్మదేవుడే, మీరు పుట్టింది మా బ్రహ్మదేవుడికే అని చెప్పేసి అక్కడ చెప్పాలా? కాదు అంటే ఇదే మాటలో రంజాన్కో, మొహరానికో, బక్రీద్కో మసీద్ దగ్గర, దర్గా దగ్గర టెంట్ వేసి అక్కడ గుడారాల్లో కూడా కూర్చుని ఇదే చెప్పాలా. కానీ ఈ బ్రహ్మకుమారిలో నా చర్చిల్లో గుడారాలు వేయవు, నా మసీదులో గుడారాలు వేయవు. మరి ఎక్కడ గుడారాలు వేస్తాయి అంటే హిందూ గుళ్ళ దగ్గర గుడారాలు వేసి గుడిసేటి మాటలన్నీ మనకు చెప్తా ఉంటాయి. ఆల్రెడీ సెక్యులరిజము, సర్వమత సమానతో, బొంగు బొచ్చు అనే మాటలతో మన వ్యవస్థ మొత్తం కుప్పగోలిపోతూ ఉంటే దాని గురించి పట్టించుకునే దిక్కు లేదు. కానీ వాళ్ళని ఇంకా 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 తప్పుదారి పట్టించి ఇంకా 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 చేతగాని చవటలుగా మార్చడానికి ఇన్ని రాతలు రాసి వీళ్ళు పుస్తకాలు ప్రచారం చేస్తూ ఉంటే, ఇన్ని రాతలు రాసి మన ఆచార్య పురుషుల్ని, మన దేవీ దేవతల్ని అవమానిస్తూ ఉంటే వీళ్ళు గట్టిగా మాట్లాడకుండా ఓం శాంతి అని మాట్లాడితే అబ్బా వాళ్ళు ఎంత శాంతంగా మాట్లాడుతున్నారు, లలిత్ కుమార్ ఎంత ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. చూసారా, మీరు రా ఉన్మాదులు. ఎందుకంటే నిజంగా వీళ్ళ దగ్గర అంత డిస్కో శాంతే ఉంటే, అంత శాంతే ఉంటే వీళ్ళు లలిత్ కుమార్ అడిగిన ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి పత్రికాముఖంగా
ఎదురు బొదురుగా కూర్చుని ఒక డిబేట్ లాంటిది పెట్టి లలిత్ కుమార్ గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు, దాని వెనకాల ఉంటున్న ఆంతర్యం ఇది అని చెప్పాలి. ఒరే 3-4 ఏళ్ల నుంచి నేను నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటే, యుద్ధమే చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఒక్కళ్ళైనా సరే లలిత్ కుమార్ గారు దమ్ముంది మాకు మీ ఛానల్లో వచ్చి కూర్చున్నాం, అడగండి ఏం ప్రశ్న అడుగుతారో అని వచ్చారా? లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక లలిత్ కుమార్ మా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కేసులు పెట్టుకోండి. మీ బతుకులకి సమాధానం లేనప్పుడు మీరు ఎంతకంటే ఏం చేస్తారు? ఈ మాత్రం దానికి క్షమ, శాంతి, సహనం, బ్రహ్మం, కుమారం, బొంగు, బొచ్చు అవసరం లేదు. మీ నాటకాలు కట్టి పెట్టించడానికే నాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు. నేను ఎంత పరుషంగా మాట్లాడినా సరే మీరు ప్రేమనే పంచగలమని నిరూపించుకున్న రోజున అప్పుడు మీరు బ్రహ్మకుమారిని చెప్పుకోండి. సో హిందూ బంధువులారా చూడండి, ప్రవచనకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వీలైతే ఈ బ్రహ్మకుమారిలు వీళ్ళు చేస్తున్న మోసాలు వీళ్ళ నిజ స్వరూపాలని తెలిసేలాగా చేయండి. లేదు అంటే కనుక మీరు వాళ్ళ టాపిక్కే తీయకుండా అన్నా ఉండండి. కానీ వాళ్ళని పొగుడుతూ వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళని భుజాలను మోస్తూ హిందువుల్ని మీ పాదాల కిందేసి తొక్కే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పేసి కొంతమంది పండితులకి చెప్తున్నా. అండ్ ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటా, మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇప్పటికే చాలామందికి ప్రవచనాల్లో కేవలం భక్తి మార్గాన్ని బోధించడమే కాకుండా హిందువుల్ని శక్తివంతంగా తయారు చేసే మార్గాన్ని కూడా బోధిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కింద శిష్యరికం చేయండి, అటువంటి వాళ్ళ ప్రవచనాలని ఫాలో అవ్వండి. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ అనే ఛానల్లో వారి ప్రవచనాలు రెగ్యులర్గా ఉంటాయి. ఒక్కసారి చూడండి, జాతిని జాగృతం చేయడం కోసం వారు ఎంత తపన పడుతున్నారో మీకు తెలుస్తుంది. మరొకసారి అందరికీ చెప్పేది అదే, ప్రతి ఒక్కరూ ఎవరైనా ఒక మంచి గురువుని చూసుకోండి. ఆ గురువు సాంగత్యం పొందుతున్నప్పుడు, ఆ గురువు గారి శిష్యరికంలో వెళుతున్నప్పుడు మీకు అనేక రకాల క్లారిటీలు వస్తాయి. అలాగే మీకు చక్కటి మార్గం లభిస్తుంది. నాకు నా గురుదేవుల వల్ల ఆ మార్గం లభించింది. మీ అందరికీ కూడా అటువంటి ఒక సద్గురువు లభించాలని, అలాంటి వాళ్ళ మార్గదర్శనంలో మీరు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం బయట వాళ్ళనే కాదు ఇంటి దొంగల గుట్టును కూడా చెప్పే శక్తి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక నా మీద అయిన ఈ కేసులు ఏవైతే ఉన్నాయో చూసారు కదా, ఈ నెలలో ఇది 3వ కేసు. చూద్దాం ఎన్ని కేసులు పెడతారో. కేసులు పెట్టేస్తే మాటలు ఆగిపోతాయి అనుకోవటం మీ అమాయకత్వం. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకుంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(AH) ఇచ్చిన ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లో పెంపొందించాలి అనే ఒక హక్కుని పునికి పుచ్చుకొని మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా కాన్స్టిట్యూషనలే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా పోరాటంలో నాకు వెనకంజ వేసే పరిస్థితి రాకుండా నాకు మద్దతుగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ గురించి మీ స్థాయిలో పోరాటాలు చేస్తారని కూడా నమ్ముతున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండండి. సనాతన ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకొని మాకు అండగా నిలబడండి.